హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. ఏంటి ఎక్కడికో వెళ్తున్నారు, ఎక్కడున్నారు అని ఆలోచిస్తున్నారా? సో మేమైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనమాట. శంకర్పల్లికి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో మా పాప వచ్చేసి ఫస్ట్ టైం ఇలా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయడం. నేను కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా సంవత్సరాల తర్వాత, అది ఎస్పెషల్లీ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను నా ఆధార్ కార్డ్ యూస్ చేసుకోవడం అనేది. బట్ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, నేను శంకర్పల్లికి బస్ ఎక్కాను కదా, సో ఆ బస్ వచ్చేసి మెట్రో డీలక్స్ బస్ అంట. ఇందులో అయితే ఆధార్ కార్డ్ పనిచేయదంట. నాకు అస్సలు తెలీదు. ఇక చూపిస్తున్నాను చూడండి, అదే నేను ఎక్కి బస్సు వచ్చిందనమాట. సో ఇంకా శంకర్పల్లి రావడానికి డబ్బులు ఇచ్చి టికెట్ తీసేసుకొని శంకర్పల్లి బస్ స్టాప్లో దిగిపోయి పక్కనే ఉన్న చేవల్ల బస్ అయితే ఎక్కేసామన్నమాట. సో మేము చేవల్లకి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా చెప్తాను. అండ్ వన్ థింగ్ అండి, చిన్నపిల్లలు పెట్టుకొని ఇలా ఆర్టీసీ బస్లో అయితే ట్రావెల్ చేయడం చాలా ఇబ్బంది. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. మా పాప కూడా చాలా కొంచెం ఇబ్బంది పడింది. బట్ నాకు చెప్పలేదు ఏమైందంటే కూడా. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది కొంచెం అవాయిడ్ చేయండి ఈ బస్సెస్ అనేవి. సో నాకైతే నా చిన్ననాటి గుర్తులు గుర్తొచ్చాయన్నమాట. ఇలా బస్సులో ట్రావెల్ చేయడం ఇవన్నీ కొంచెం హ్యాపీగా అనిపించింది, అలాగే కొంచెం సాడ్గా కూడా అనిపించింది. ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు చూసిన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.